అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన జీవితాలు తరచుగా ఒక పరుగు పందెంలా ఉంటాయి కదా. పని, కుటుంబ బాధ్యతలు మరియు ప్రపంచంలోని ఆందోళనల మధ్య మన ఆత్మలు అలసిపోతూ ఉంటాయి, నెమ్మది కోల్పోతాము. ఈ అలసట మరియు చింతల మధ్య మనం నిజమైన శాంతిని మరియు విశ్రాంతిని ఎక్కడ కనుక్కోగలము? యేసుక్రీస్తు మనందరికీ ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నారు. ఆయన ఇలా అంటున్నారు: ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో. ఇది ఎంత అద్భుతమైన వాగ్దానం కదా. మన భారాన్ని మోయడానికి, మనకు నిజమైన విశ్రాంతిని ఇవ్వడానికి మన రక్షకుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకం ఇచ్చే శాంతి తాత్కాలికమైనది, కానీ క్రీస్తు ఇచ్చే శాంతి శాశ్వతమైనది. ఆయనే స్వయంగా ఇలా అంటున్నారు: శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యోహాను 14:27 వచనం. మీ హృదయము కలవరంతో నిండి ఉన్నప్పుడు, ఈ లోక పరిస్థితులు మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు, క్రీస్తు ఇచ్చే దైవిక శాంతిని స్వీకరించండి. మరి ఆ శాంతిని మనం ఎలా సొంతం చేసుకోగలం? వాక్యం మనకు స్పష్టమైన సమాధానాన్ని చూపిస్తుంది. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. మన ఆందోళనలను ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించినప్పుడు ఆయన సమాధానం మన హృదయాలను మరియు మనసులను కాపాడుతుంది. కాబట్టి ఈరోజు మీ హడావుడి జీవితంలో ఒక్క క్షణం ఆగండి, దేవుని స్వరానికి చెవియొగ్గండి. వాక్యం ఇలా చెప్తుంది: మీరు ఊరుకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకొనుడి. కీర్తనలు 46:10 వచనం. మీ చింతలను, మీ భయాలను, మీ భారాలను ఆయన పాదాల చెంత ఉంచి ఆయన ఇచ్చే విశ్రాంతిలో ప్రవేశించండి. ఆయన సమాధానము మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్.